చిప్పకూడు తినేలాగా జైలు శిక్ష విధించడం జరిగింది అని చెప్పేసి మనకైతే ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో అసలు ఏం జరిగింది అనే దానిపైన మనం మాట్లాడుకుంటే, ఇప్పుడున్న నవే డేస్లో కొన్ని గ్రామాలలో ఎవరైతే వీడీసీ అనే ఒక పేరుతో చాలామంది అమాయక ప్రజల ఉసురు తీసుకుంటా ఉన్నారు, ఏదైతే మేమే తోపులము మేమే తుడుం కాన్లం అని చెప్పేసి ఇవాళ రాజ్యమేలుతున్నటువంటి వీడీసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇదొక చెప్పు దెబ్బ సమాధానంగా చెప్పుకోవాలా. ఎందుకు ఏం జరిగింది అని చెప్పేసి మీరు అనుకుని ఉండొచ్చు. ఏదైతే జక్కనపల్లి మండలంలోని ఏదైతే కొలిప్యాక్ గ్రామానికి సంబంధించినటువంటి ఒక కుటుంబం పైన అయితే సంఘ బహిష్కరణ చేశారు అని చెప్పేసి మనకు తెలిసింది. ఓన్లీ జక్కనపల్లిలోనే ఇట్లాంటి వీడీసీ వాళ్ళ ప్రతాపం చూయించి ఎవరైతే అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రామ బహిష్కరణ సంఘ బహిష్కరణ చేయడం అనేది మనం గతంలో చాలానే చూసాం. సో నిజామాబాద్ జిల్లా, నాట్ ఓన్లీ నిజామాబాద్ జిల్లా అండి, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, కరీంనగర్, దాంతోపాటు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, ఈ ఏరియా ఏవైతే ఈ నార్త్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాలలో మాత్రం ఖచ్చితంగా వీడీసీ సభ్యులు రెచ్చిపోతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ గ్రామంలో వీడీసీ ఏది చెప్తే అదే శాసనం, ఏది చెప్తే అదే అక్కడ పాటించాల్సిందిగా అక్కడ ప్రజలు కూడా వాళ్ళు ఏం అనలేని పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు ఎవరైతే ఆ సంఘ బహిష్కరణ చేసినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అంటే ఎవరు మాట్లాడకూడదు, ఎలాంటి విషయాల్లో కూడా వాళ్ళకు సపోర్ట్ చేయొద్దు అనే ఒక క్లియర్ స్టేట్మెంట్తోనైతే ఈ వీడీసీ కుక్కలు ఎవరైతే ఉన్నారో కొంతమంది మాత్రమే, ఐ రిపీట్ అగైన్, నేను ఒక జర్నలిస్ట్గా ఈ మాట్లాడకూడదు. ఎందుకంటే సంఘ బహిష్కరణ చేయడం అనేది, ఎందుకంటే మన తెలంగాణ యాసలు చూసుకుంటే ఇదేమన్నా మీ అబ్బా సొత్తా, మీ అబ్బా జాగిరా, మీ గ్రామంలో మీరు ఒక్కరే పుట్టి మీ ఒక్కరే పెరిగారా అనేటట్టుగా ఇవాళ వీడీసీ సభ్యులు కొంతమంది ఇవాళ రాజ్యం వెళ్తున్న పరిస్థితి ఉంది. సో కొంతమంది వీడీసీ సభ్యులు చేయడం వల్లే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వీడీసీ సభ్యులకు ఇదొక పేరు రావడం జరుగుతూ ఉంది. వీళ్ళంతా కూడా అదే కేటగిరీకి సంబంధించిన వాళ్ళుగా మనము ప్రతి ఒక్కసారి కూడా మనము గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా ఎవరైతే సో అసలు సీన్లోకి దిగితే అసలు ఏం జరిగింది అనే దానిపైన మనం క్లియర్ కట్గా మనం మాట్లాడుకుందాం. సో నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే జక్కనపల్లి మండలంలోని కొలిప్యాక్కు చెందిన 16 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీంట్లో 5 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించారు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి అయినటువంటి శ్రీనివాస్ గారు దీంట్లో కీలకమైనటువంటి ఒక తీర్పునైతే విధించడం జరిగింది. ఎస్సీ ఎస్టీస్లో ఈ కోర్టులో మంగళవారం తీర్పు వెలువడించారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో అదే గ్రామానికి చెందినటువంటి ఎర్రోళ్ళ హనుమాన్లు అతని కుటుంబ సభ్యులను 2020లో అంటే దాదాపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే ఈ కుల బహిష్కరణ కావచ్చు, సంఘ బహిష్కరణ అనేది అక్కడ ఉన్నటువంటి కొలిప్యాకి సంబంధించినటువంటి గ్రామ వీడీసీ సభ్యులు చేయడం జరిగింది. సో దాంట్లో ఒక విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో 2020లో పొలం విషయంలో కొలిప్యాక్ వీడీసీ సభ్యులు కుల బహిష్కరణ చేశారు. 16 మంది పైన సంఘ బహిష్కరణ కేసు కూడా వాళ్ళపైన నమోదు అయింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అంటే వీడీసీకి వ్యతిరేకంగా వెళ్తే మీరు కుల బహిష్కరణ చేస్తారు, దాంతోపాటు సంఘ బహిష్కరణ చేస్తారు, గ్రామ బహిష్కరణ కూడా చేస్తారు. అంటే వీడీసీ అంటే ఒకప్పుడు చూసినాం మనం రాజుల పాలన, రజాకార్ల పాలన మనం చూసినాం. కాకపోతే కొన్ని ఏరియాలలో కొన్ని జిల్లాలలో కొన్ని గ్రామాలలో ఇప్పటికీ కొన్ని ఏరియాలలో కొన్ని జిల్లాలలో కొన్ని గ్రామాలలో ఐ రిపీట్ అగైన్ వీడీసీ సభ్యులు ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నారు అనే దానికి నిదర్శనంగా ఈ విషయాన్ని మనం చెప్పుకోవాలా. సో ఇదొక చెప్పు దెబ్బ సమాధానంగా మనం చెప్పుకోవాలా. ఎందుకంటే ఈ సంఘ బహిష్కరణ చేసే ఈ వీడీసీ సభ్యులు ఇప్పటికైనా ఈ వీడియో చూసి మీరు బుద్ధి తెచ్చుకుంటారని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. చిప్పకూడు తినేలాగా జైలు శిక్ష విధించడం జరిగింది అని చెప్పేసి మనకైతే ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో అసలు ఏం జరిగింది అనే దానిపైన మనం మాట్లాడుకుంటే, ఇప్పుడున్న నవే డేస్లో కొన్ని గ్రామాలలో ఎవరైతే వీడీసీ అనే ఒక పేరుతో చాలామంది అమాయక ప్రజల ఉసురు తీసుకుంటా ఉన్నారు, ఏదైతే మేమే తోపులము మేమే తుడుం కాన్లం అని చెప్పేసి ఇవాళ రాజ్యమేలుతున్నటువంటి వీడీసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇదొక చెప్పు దెబ్బ సమాధానంగా చెప్పుకోవాలా. ఎందుకు ఏం జరిగింది అని చెప్పేసి మీరు అనుకుని ఉండొచ్చు. ఏదైతే జక్కనపల్లి మండలంలోని ఏదైతే కొలిప్యాక్ గ్రామానికి సంబంధించినటువంటి ఒక కుటుంబం పైన అయితే సంఘ బహిష్కరణ చేశారు అని చెప్పేసి మనకు తెలిసింది. ఓన్లీ జక్కనపల్లిలోనే ఇట్లాంటి వీడీసీ వాళ్ళ ప్రతాపం చూయించి
ఎవరైతే అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రామ బహిష్కరణ, సంఘ బహిష్కరణ చేయడం అనేది మనం గతంలో చాలానే చూసాం. సో నిజామాబాద్ జిల్లా, నాట్ ఓన్లీ నిజామాబాద్ జిల్లా అండి, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, కరీంనగర్, దాంతోపాటు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, ఈ ఏరియా ఏవైతే, ఈ నార్త్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాలలో మాత్రం ఖచ్చితంగా వీడీసీ సభ్యులు రెచ్చిపోతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ గ్రామంలో వీడీసీ ఏది చెప్తే అదే శాసనం, ఏది చెప్తే అదే అక్కడ పాటించాల్సిందిగా అక్కడ ప్రజలు కూడా వాళ్ళు ఏం అనలేని పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినట్టే, వాళ్ళు ఎవరైతే ఆ సంఘ బహిష్కరణ చేసినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి, అంటే ఎవరు మాట్లాడకూడదు, ఎలాంటి విషయాల్లో కూడా వాళ్ళకు సపోర్ట్ చేయొద్దు అనే ఒక క్లియర్ స్టేట్మెంట్తోనైతే ఈ వీడీసీ కుక్కలు ఎవరైతే ఉన్నారో కొంతమంది మాత్రమే, ఐ రిపీట్ అగైన్, నేను ఒక జర్నలిస్ట్గా ఈ మాట్లాడకూడదు. ఎందుకంటే సంఘ బహిష్కరణ చేయడం అనేది, ఎందుకంటే మన తెలంగాణ యాసలు చూసుకుంటే ఇదేమన్నా మీ అబ్బా సొత్తా, మీ అబ్బా జాగిరా, మీ గ్రామంలో మీరు ఒక్కరే పుట్టి మీ ఒక్కరే పెరిగారా అనేటట్టుగా ఇవాళ వీడీసీ సభ్యులు కొంతమంది ఇవాళ రాజ్యం వెళ్తున్న పరిస్థితి ఉంది. సో కొంతమంది వీడీసీ సభ్యులు చేయడం వల్లే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వీడీసీ సభ్యులకు ఇదొక పేరు రావడం జరుగుతూ ఉంది. వీళ్ళంతా కూడా అదే కేటగిరీకి సంబంధించిన వాళ్ళుగా మనము ప్రతి ఒక్కసారి కూడా మనము గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా ఎవరైతే, సో అసలు సీన్లోకి దిగితే అసలు ఏం జరిగింది అనే దానిపైన మనం క్లియర్ కట్గా మనం మాట్లాడుకుందాం. సో నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే జకరన్పల్లి మండలంలోని కొలిప్యాక్కు చెందిన 16 మంది పైన SC ST అట్రాసిటీ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీంట్లో 5 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించారు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి అయినటువంటి శ్రీనివాస్ గారు దీంట్లో కీలకమైనటువంటి ఒక తీర్పునైతే విధించడం జరిగింది. SC STస్లో ఈ కోర్టులో మంగళవారం తీర్పు వెలువడించారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో అదే గ్రామానికి చెందినటువంటి ఎర్రోళ్ళ హనుమాన్లు అతని కుటుంబ సభ్యులను 2020లో, అంటే దాదాపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే ఈ కుల బహిష్కరణ కావచ్చు, సంఘ బహిష్కరణ అనేది అక్కడ ఉన్నటువంటి కొలిప్యాకి సంబంధించినటువంటి గ్రామ వీడీసీ సభ్యులు చేయడం జరిగింది. సో దాంట్లో ఒక విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో 2020లో పొలం విషయంలో కొలిప్యాక్ వీడీసీ సభ్యులు కుల బహిష్కరణ చేశారు. 16 మంది పైన సంఘ బహిష్కరణ కేసు కూడా వాళ్ళపైన నమోదు అయింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అంటే వీడీసీకి వ్యతిరేకంగా వెళ్తే మీరు కుల బహిష్కరణ చేస్తారు, దాంతోపాటు సంఘ బహిష్కరణ చేస్తారు, గ్రామ బహిష్కరణ కూడా చేస్తారు. అంటే వీడీసీ అంటే ఒకప్పుడు చూసినాం మనం, రాజుల పాలన, రజాకార్ల పాలన మనం చూసినాం. కాకపోతే కొన్ని ఏరియాలలో, కొన్ని జిల్లాలలో, కొన్ని గ్రామాలలో ఇప్పటికీ కొన్ని ఏరియాలలో, కొన్ని జిల్లాలలో, కొన్ని గ్రామాలలో, ఐ రిపీట్ అగైన్, వీడీసీ సభ్యులు ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నారు అనే దానికి నిదర్శనంగా ఈ విషయాన్ని మనం చెప్పుకోవాలా. సో ఇదొక చెప్పు దెబ్బ సమాధానంగా మనం చెప్పుకోవాలా. ఎందుకంటే ఈ సంఘ బహిష్కరణ చేసే ఈ వీడీసీ సభ్యులు ఇప్పటికైనా ఈ వీడియో చూసి మీరు బుద్ధి తెచ్చుకుంటారని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం.